నవంబర్ 1 వాస్తవానికి ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఈరోజు పొట్టి శ్రీరాములు గారు లాంటి వాళ్ళు ప్రాణత్యాగం చేసిన తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రం. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎట్లుంది అంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరపాలా? లేకుంటే తెలంగాణతో కలిసి మళ్ళీ విడిపోయింది కదా, ఆ విడిపోయిన డేని జరపాలా? దేన్ని సెలబ్రేట్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ ఆంధ్రప్రదేశ్ పాలకుల్లోనూ ఉండిపోతుంది. ఆంధ్రప్రదేశ్ జనాల్లో కూడా ఈ కన్ఫ్యూజన్ అయితే ఉండిపోతూ ఉంది. సో ఈరోజు అయితే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దీన్ని ఏమి అఫీషియల్గా జరుపుతూ ఉన్నట్లయితే ఏమీ లేదు. అఫీషియల్గా దీని మీదనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. పొట్టి శ్రీరాములు గారి అహింసా దీక్షతో ప్రాణత్యాగంతో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలుగువారి ఆత్మగౌరవం కోసం అలుపెరగని పోరాటం చేశారు ఆయన. పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరపకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం చారిత్రక తప్పిదాలకు పాల్పడుతూనే ఉంది. పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే. రాష్ట్ర అవతరణ దినోత్సవం రాజకీయాలకు అతీతంగా జరగాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆంధ్రప్రదేశ్ ఈ అవతరణ దినోత్సవాలకు శుభాకాంక్షలు చెబుతూ రాజకీయాలకు అతీతంగా జరగాలి, ఇది ప్రభుత్వమే జరపాలి అని చెప్పి డిమాండ్ చేశారు. సో ఇది రాజకీయ పార్టీల్లోనూ ఈ సందిగ్ధత ఉంది, పాలకుల్లోనూ ఈ సందిగ్ధత ఉంది, ప్రజల్లోనూ ఈ సందిగ్ధత ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన డేని సెలబ్రేట్ చేయాలా? అదేమీ ఆంధ్రప్రదేశ్కి ఇష్టపూర్వకంగా జరిగిండేది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా దాన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించిన తర్వాత తెలంగాణ విభజన కాబడింది. మరి బహుశా ఆంధ్రప్రదేశ్ మొత్తం సమాజం ఈ అంశం మీద ఒకే అభిప్రాయానికి రావడం, ఒక డేట్ మీద ఏకాభిప్రాయానికి రావడం బహుశా సాధ్యం పడకపోవచ్చాము. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలైనా అందరూ ఎప్పుడైనా కనుక కూర్చొని మాట్లాడే అఖిలపక్ష సమావేశం లాంటిది ఒక నిర్ణయం ఏమైనా తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలుపరిచే పరిస్థితి కూడా లేదు కదా. అసలు అఖిలపక్ష సమావేశం అనే పదమే ఇప్పుడు భూతైపోయింది. ఎవరు పిలుస్తున్నారు, ఎవరిని పిలుస్తున్నారు? వీళ్ళ అధికారంలో అంటే వాళ్ళు లేదు, వాళ్ళ అధికారంలో అంటే వీళ్ళు లేదు, సరిపోయింది.